హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్గా ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్లో ఒక ప్రాబ్లం 7 మార్కులకి అడగడం జరుగుతుంది. ఓకే, మరి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను డిటర్మినెంట్కి సంబంధించిన. మరి ఈ ప్రాబ్లమ్ని కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ డెట్ బికమ్స్ 0. సో మీకు ఈ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అనే కాన్సెప్ట్లో చెప్పాను. ఫస్ట్ కాలంలో 1లు ఉంటే, లేకుంటే థర్డ్ కాలంలో 1లు ఉంటే రోస్ని ఆపరేట్ చేయాలని చెప్పాను. R2 గివ్స్ R2 మైనస్ R1, R3 గివ్స్ R3 మైనస్ R1. అంటే దీన్ని ఉపయోగించుకొని ఇవి రెండు 0 చేసేస్తాం. అప్పుడు డెట్ సింపుల్గా వచ్చేస్తుంది, ఎక్స్ వాల్యూని కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు కూడా నేను ఇదే కాన్సెప్టే, ఇక్కడ అన్ని కాన్స్టెంట్స్ లాగా వచ్చేలాగా చేసేస్తా. R1 అట్లనే ఉంచేస్తాను, R1 ఆపరేషన్ చేయాలి, ఇదే ఆపరేషన్. కాబట్టి సో ఈ ఆపరేషన్స్ చేస్తే సింపుల్గా ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ డెట్ x minus 2, 2x minus 3, 3x minus 4, x minus 4, 2x minus 9, 3x minus 60. థర్డ్ రోలో x minus 8, 2x minus 27, 3x minus 64, that is 0. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఆపరేషన్ని చేద్దాం. సో R2 గివ్స్ R2 మైనస్ R1. మీ చాయిస్, మీరు ఈ ఆపరేషన్స్ని కాకుండా వేరేది కూడా చేయొచ్చు. R1 గివ్స్ R1 మైనస్ R2, ఏవైనా 2 ఆపరేషన్స్ని చేయండి. ఓకే, సో R2 gives R2 minus R1, R3 gives R3 minus R1. నేను R1 అలానే ఉంచేస్తున్నాను, మీరు R3ని అలానే ఉంచేసి మిగిలిన R2ని R1ని ఆపరేషన్ చేయండి, మీ చాయిస్. ఓకే, ఇక్కడ R2 R3 అయిపోయింది. సో నెక్స్ట్, ఇప్పుడు నేను R1ని ఆపరేషన్ చేయలేదు, అలానే రాసేస్తున్నా. x minus 2, 2x minus 3, 3x minus 4. సో ఇప్పుడు R2ని ఏం చేశాను, R2లో నుంచి R1ని సబ్స్ట్రాక్షన్ చేసేసాను. సో డైరెక్ట్గా ఇది R2, ఇది R1, ఇది R3. R2 మైనస్ R1 ఇందులోంచి తీసేయండి. x మైనస్ 4 మైనస్ మల్టిప్లై చేయండి, మైనస్ x మైనస్ మైనస్ ప్లస్ 2. కాబట్టి మైనస్ x ప్లస్ x క్యాన్సిల్, మైనస్ 4 ప్లస్ 2 అంటే మైనస్ 2 రాస్తున్నా. నెక్స్ట్ సేమ్ దీంట్లో నుంచి దీన్ని తీసేయండి. సో 2x క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ 9 ఆల్రెడీ మైనస్ ఇక్కడ మన ఆపరేషన్లోని, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే మైనస్ 6. మళ్ళీ 3x క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 16 ప్లస్ 4 అంటే మైనస్ 12. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా R3లోంచి R1 తీసే, ఇందులో నుంచి ఇది తీసేయండి, x క్యాన్సిల్, మైనస్ 8 ప్లస్ 2 మైనస్ 6, 2x క్యాన్సిల్, మైనస్ 27 ప్లస్ 3 మైనస్ 24, మైనస్ ఇక్కడ 3x క్యాన్సిల్, మైనస్ 64 ప్లస్ 4 మైనస్ 60. ఓకే, సరే. సో ఇప్పుడు మనం డెట్ని రిమూవ్ చేయొచ్చు, అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్. అయితే మనం దీన్ని ఇంకా అంటే ఈజీగా వచ్చేట్టుగా చేయాలంటే ఎక్స్ వాల్యూని, మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి, ఏదైనా ఒక రోలో కానీ కాలంలో కానీ కామన్ ఉన్న ఎలిమెంట్ని తీసేయండి. సెకండ్ రో నుంచి మైనస్ 2ని కామన్ తీస్తున్నా, థర్డ్ రో నుంచి 6ని కామన్ తీస్తున్నా, అంటే మైనస్ కూడా ఉంది కాబట్టి మైనస్ 6ని తీసేస్తున్నా. ఇంకా మిగిలినవి ఏంటి, x minus 2, 2x minus 3,
3x మైనస్ 4. ఇంకా ఇక్కడ కామన్ తీసాను కదా, -2 కామన్ తీసా, ఏం లేదు 1 ఉంటుంది, మైనస్ తీసాను. సో 6ని 2 ఇంటూ 3 రాయచ్చు, 2 కామన్ తీసాం, ఇంకా 3 ఉంటుంది. 12ని ఏంటి 2 ఇంటూ 6, 2 కామన్ తీసా, ఇంకా 6 ఉంటుంది. మరి థర్డ్ రోలో -6ని కామన్ తీసే 1, 6 4 24, 6 10 టైమ్స్ 60. ఎందుకంటే 24ని 6 ఇంటూ 4, 6 బయట తీసాను 4, -16 మైనస్ని కామన్ తీసాను, 60ని 6 ఇంటూ 10, 6ని కామన్ తీసే 10 ఉంటుంది, 0. ఇప్పుడు చూడండి మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, 6 ఇంటూ 2 12, అటు సైడ్ పోతే రైట్ సైడ్ పోతే 0 అవుద్ది, సో రాయనవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే x మైనస్ 2, 2x మైనస్ 3, 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండవ రోని అట్లానే రాసేస్తున్నాం, 1 3 6. అట్లానే మూడవ రో 1 4 10. సో డెట్ని రిమూవ్ చేయడం తెలుసు కదా మనకి, మ్యాట్రిక్స్లో 3/3 మ్యాట్రిక్స్ని ఎట్లా డెట్ని రిమూవ్ చేయాలి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఫస్ట్ రోలో x మైనస్ 2 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి AD మైనస్ BC అప్లై చేయండి. AD మైనస్ BC 3 ఇంటూ 10 30, మైనస్ 6 ఇంటూ 4 24. రెండవ దానికి మైనస్ సింబల్, మైనస్ ఆఫ్ 2x మైనస్ 3. మరి ఈ 2x మైనస్ 3 ఉన్న రో కాలం తీసేయండి. AD 6 1 ఇంటూ 10, 10 మైనస్ 6 ఇంటూ 1 అంటే 6, 10 మైనస్ 6 ప్లస్ 3x ప్లస్ 4, 3x మైనస్ 4 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. రో కాలం ఎలిమినేట్ చేసి 4 ఇంటూ 1 4, మైనస్ 3 ఇంటూ 1 3, 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా x మైనస్ 2 ఇంటూ 30లో 24 తీస్తే ప్లస్ 6, మైనస్ ఆఫ్ 2x మైనస్ 3, 10 మైనస్ 6 ప్లస్ 4 అనమాట. 3x మైనస్ 4, 4 మైనస్ 3 ఇంటూ 1, 1 వస్తుంది, 0. ఓకే, ఇంకా ఇక్కడ 6తో మల్టిప్లై చేయండి, దీన్ని 4తో. 6x మైనస్ 6 2 12, మైనస్ మల్టిప్లై చేయండి, అట్లనే 2xతో 2 ఇంటూ 4 8x అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 3 12 ప్లస్ 12 ప్లస్ 1 ఇంటూ దీంతో మల్టిప్లై చేయండి, 3x మైనస్ 4, 1 ఇంటూ దేంతో మల్టిప్లై చేసిన మిగిలింది వస్తుంది 3x మైనస్ 4, 6x ప్లస్ 3x 9x, 9x నుంచి 8xని తీసేస్తే x. నెక్స్ట్ మైనస్ 12 ప్లస్ 12 క్యాన్సల్, ఇంకా -4 మాత్రమే ఉంది, దట్ ఈస్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు 0. x వాల్యూని కనుక్కోమంటున్నాడు, కనుక్కో. కాబట్టి సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.